ఈలోపు సడన్గా వెనక్కి తిరిగి చూశాను. నేను లాక్ చేసిన మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉంది. అది చూడగానే నా భయం రెట్టింపైంది. అసలు నాకు ఏమీ అర్థం కావటం లేదు. లాక్ చేసిన డోర్ ఓపెన్ అవ్వటం ఏంటి, స్వాతి చనిపోవటం ఏంటి, చనిపోయిన స్వాతి నాకు కనిపించటం ఏంటి, అసలు ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావటం లేదు. ఈలోపు స్వాతి వాళ్ళ డాడీ నాకు మళ్ళీ కాల్ చేశారు. అసలు అక్కడ ఏం జరుగుతుందమ్మా? స్వాతి చనిపోయిందని టీవీలో చూపిస్తున్నారు. ఇందాక కాల్ చేస్తే స్వాతి నాతో మాట్లాడింది. ఇప్పుడు కాల్ చేస్తే అసలు కాల్ లిఫ్ట్ చేయటం లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుంది అని అడిగారు. అసలే నేను భయంతో టెన్షన్గా ఉన్నాను. ఏం చెప్పాలో తెలియక నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు అంకుల్ అని కాల్ కట్ చేసేసాను. ఈలోపు నా రూమ్లో ఏంటో భయంకరమైన సౌండ్స్ వినిపిస్తున్నాయి. నేను భయంతో అక్కడ ఉండలేక ప్యాక్ చేసుకున్న నా లగేజ్ తీసుకుని మా ఇంటికి బయలుదేరాను. ఈలోపు టైం నైట్ 10 అయింది. స్వాతి నెంబర్ నుంచి నాకు కాల్ వస్తుంది, కానీ నేను భయంతో లిఫ్ట్ చేయలేదు. అలా తను చాలాసార్లు కాల్ చేసింది, అయినా నేను లిఫ్ట్ చేయలేదు. చాలాసేపటి తర్వాత తన నెంబర్ నుండి నాకు నన్ను విసిగించుకు, కాల్ లిఫ్ట్ చేయి అనే మెసేజ్ వచ్చింది. నేను ఆ మెసేజ్ చూసి భయంతో నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాను. ఆ రోజు నైట్ అంతా నా జర్నీ భయంగా సాగింది. ఈలోపు ఎర్లీ మార్నింగ్ 4 అయింది. నేను బస్ దిగి మా ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాను. స్వాతి వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటి పక్కనే. నేను మా ఇంటికి వెళ్తుండగా స్వాతి వాళ్ళ ఇంటి ముందు చాలామంది జనం గుమిగూడి ఉన్నారు. మళ్ళీ ఇంట్లో నుంచి ఏడుపులు వినిపిస్తున్నాయి. ఈలోపు స్వాతి వాళ్ళమ్మ నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని, నా బిడ్డకు ఏమైందమ్మా, చెప్పు చెప్పు, అసలు నా బిడ్డకి ఏం జరిగింది అని ఏడుస్తుంది. ఈలోపు నాకు కూడా చాలా ఏడుపు వచ్చి నేను కూడా చాలా గట్టిగా ఏడ్చాను. అప్పుడు మా పేరెంట్స్ వచ్చి నన్ను మా ఇంటిలోకి తీసుకువెళ్ళారు. నా చెల్లి తమ్ముడు కూడా నా వంక భయంగా చూస్తూ అసలు ఏం జరిగింది అక్క అని అడుగుతున్నారు. నాకు నోట మాట రావట్లేదు. నేను ఏడుస్తూ మా ఇంటి బయట అలాగే కూర్చుండిపోయాను. అలా నైట్ 9 అయింది. ఈలోపు కొంతమంది స్వాతి బాడీని అంబులెన్స్లో వాళ్ళ ఇంటికి మోసుకుని వెళ్తున్నారు. అప్పుడు నేను ఆ డెడ్ బాడీని అలా చూస్తూ ఉన్నాను. ఈలోపు స్వాతి డెడ్ బాడీ నన్ను చూసి నవ్వుతుంది. అప్పుడు సడన్గా గుండె ఆగినంత పని అయింది. ఈలోపు నేను భయంతో ఇంట్లోకి వెళ్ళిపోయాను. 1 గంట తర్వాత స్వాతి బాడీని శ్మశానానికి తీసుకెళ్తున్నారు. అక్కడికి మా పేరెంట్స్ కూడా వెళ్ళారు. మా ఇంట్లో నేను, మా తమ్ముడు, చెల్లి భయంతో కూర్చుని ఉన్నాం. చాలాసేపటి తర్వాత మా పేరెంట్స్ వచ్చారు. మేమందరం ఒకే గదిలో పడుకున్నాం. ఆ రోజు మా పేరెంట్స్ కూడా స్వాతి గురించి నన్ను ఏం అడగలేదు. కానీ ఆ నైట్ అంతా స్వాతి వాళ్ళ ఇంట్లో నుంచి ఏడుపులు వినిపిస్తూనే ఉన్నాయి. 2 రోజుల తర్వాత స్వాతి వాళ్ళ పేరెంట్స్ మా ఇంటికి వచ్చి అసలు ఏం జరిగిందమ్మా చెప్పు అని అడిగారు. అప్పుడు నేను జరిగిందంతా చెప్పాను. ఈలోపు స్వాతి వాళ్ళ ఫాదర్ కూడా షాక్ అయ్యారు. ఆయన వారం రోజుల క్రితం చనిపోయిన నా కూతురు నాతో ఎలా మాట్లాడిందమ్మా అని నన్ను అడిగారు. నాకు అదే అర్థం కావటం లేదు అంకుల్ అన్నాను. ఈలోపు స్విచ్ ఆఫ్ చేసిన నా మొబైల్ ఆన్ చేసి స్వాతి నాకు చేసిన మెసేజెస్ వాళ్ళ పేరెంట్స్కి చూపిద్దాం అనుకున్నాను. కానీ నా మొబైల్ స్విచ్ ఆన్ చేసి చూస్తే ఆ మెసేజెస్ ఏమీ లేవు. సడన్గా షాక్ అయ్యాను. నాకు పిచ్చి పట్టేలా ఉంది. అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావటం లేదు. ఆ రోజు నైట్ నేను నా రూమ్లో ఒంటరిగా పడుకున్నాను. నైట్ 11కి నా మొబైల్కి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ స్వాతి నెంబర్ నుండి వచ్చింది. ఆ మెసేజ్లో నా బెస్ట్ ఫ్రెండ్వి, నువ్వు కూడా ఇలా చేస్తావని అనుకోలేదు అనే మెసేజ్ వచ్చింది. నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. ఆ మెసేజ్ మా పేరెంట్స్కి చూపిద్దామని
మళ్ళీ ఓపెన్ చేశాను, కానీ ఆ మెసేజ్ లేదు. అలా ఆలోచిస్తూ నా బెడ్పై పడుకున్నాను. కొద్దిసేపటికి నా బెడ్ పక్కన ఎవరో పడుకున్నట్టు, గట్టిగా శ్వాస తీసుకుంటున్నట్టు సౌండ్స్ వినిపిస్తున్నాయి. నేను సడన్గా నా బెడ్ పక్కకి తిరిగి చూశాను. నా బెడ్ పక్కన ఎవరో పడుకున్నట్టు నల్లటి ఆకారం కనిపించింది. అప్పుడు నేను భయంతో గట్టిగా అరిచాను. అప్పుడు నేను, స్వాతిని, భయపడుకు అని ఆ నీడ నాతో మాట్లాడింది. భయంతో మాట్లాడకుండా అలాగే కూర్చున్నాను. అప్పుడు స్వాతి అసలేం జరిగిందో నాతో చెప్తుంది. ఆ రోజు ఆఫీస్ పని మీద నేను కిషోర్ బెంగళూరు బయలుదేరి వెళ్ళాం. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ వర్క్ చూసుకుని నేను కిషోర్ హోటల్లో రూమ్ తీసుకుని హోటల్కి వెళ్ళాం. ఈలోపు బాస్ నాకు కాల్ చేసి, నేను కూడా అనుకోకుండా ఆఫీస్ పని మీద బెంగళూరు వచ్చాను, నువ్వెక్కడున్నావు అని అడిగాడు. అప్పుడు నేను మేమున్న హోటల్ పేరు చెప్పాను. అప్పుడు బాస్, అవునా, నేను కూడా అదే హోటల్లో ఉన్నాను, నా రూమ్కి రా అన్నాడు. అప్పుడు నేను, పర్వాలేదు సార్, నేను నా బాయ్ ఫ్రెండ్తో వచ్చాను అని అన్నాను. సరే అని కాల్ కట్ చేశాడు. ఇంకా మేము పడుకున్నాం. నైట్ 11కి మళ్ళీ నాకు కాల్ వచ్చింది. అయితే నా రూమ్కి రావా అని బాస్ నన్ను అడిగాడు. అప్పుడు నేను కోపంతో కాల్ కట్ చేసి కిషోర్కి చెప్పాను. అప్పుడు కిషోర్, నేను ఉన్నానుగా, భయపడుకు, పడుకో అన్నాడు. ఈలోపు మా రూమ్ డోర్ ఎవరో కొడుతున్నారు. నేను కిషోర్ వెళ్ళి చూసాం. అప్పుడు మన బాస్ తాగి వచ్చి నా చేయి పట్టుకుని, పద మనం మన రూమ్కి వెళ్దాం అన్నాడు. ఈలోపు కిషోర్ కోపంతో బాస్ని కొట్టి నన్ను వేరే హోటల్కి తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు రాత్రి కిషోర్ నాతో, ఇక్కడ ఆఫీస్ వర్క్ అయి హైదరాబాద్ వెళ్ళగానే నీ జాబ్ రిజైన్ చేసే అని అన్నాడు. సరే అని చెప్పాను. ఆ నెక్స్ట్ డే బాస్ వచ్చి, నిన్న ఏదో తాగిన మత్తులో అలా అన్నాను, మనసులో ఏమీ పెట్టుకోకు అన్నాడు. నేను సరే అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను. అలా 6 రోజులు గడిచాయి. ఆ రోజు సాటర్డే మార్నింగ్ ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ నుంచి నేను కిషోర్ బెంగళూరు అంతా సరదాగా తిరిగి ఈవినింగ్ హైదరాబాద్ బస్కి బయలుదేరాం. ఎందుకో తెలీదు, ఆ బస్లో నేను కిషోరే ఉన్నాం, ఎవరూ లేరు. అప్పుడు సరిగ్గా టైం 12 అయింది. అప్పుడు మా బస్ ఒక చోట ఆగింది. ఈలోపు బాస్ అతనితో ఇంకో 4 బస్ ఎక్కారు. అప్పుడు సడన్గా బాస్ నా వైపు చూసి నవ్వుతున్నాడు. నేను క్యాజువల్గా నవ్వాను, బట్ నా మనసులో మాత్రం చాలా భయంగా ఉంది. ఈలోపు బాస్తో వచ్చిన 4 కిషోర్ని పట్టుకుని తల పగిలేలా కొట్టి చంపేశారు. అది చూసి నేను భయంతో బస్ దిగి పరిగెట్టడం మొదలుపెట్టాను. అప్పుడు బాస్ నన్ను చంపటానికి నా వెనకాల ఒక రాడ్ తీసుకుని వస్తున్నాడు. అప్పుడు అక్కడంతా చీకటిగా ఉండటంతో నేను ఒక చెట్టును గుద్దుకుని పడిపోయాను. అప్పుడు బాస్ నా దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న రాడ్తో నా తల మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకే నా ప్రాణం పోయినట్టయింది. సడన్గా నా ముక్కు నుండి, చెవి నుండి, నోటి నుండి రక్తం చాలా ఫాస్ట్గా రావడం స్టార్ట్ అయింది. అప్పుడు సడన్గా నాకు నువ్వు, పేరెంట్స్, కిషోర్ గుర్తుకు వచ్చారు. అప్పుడు నేను చనిపోతున్నాననే విషయం నాకు అర్థమైంది. అయినా సరే నాకు పైకి లేచి, నన్ను చంపకు ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను అని అడగాలనిపించింది. కానీ నాకు లేవడానికి కూడా ఓపిక లేదు. ఈలోపు బాస్ రాడ్తో నా తలపై 10 సార్లు కొట్టాడు. కరెక్ట్గా నా ప్రాణం పోయే సమయానికి బాస్ పాకెట్లో నుండి తన మొబైల్ జారిపడింది. ఆ మొబైల్లో వాల్పేపర్ నీ ఫోటో పెట్టుకున్నాడు. నిన్ను కూడా నాలాగే చంపేస్తాడని ఆ వారం రోజులు నిన్ను ఆఫీస్కి వెళ్లకుండా ఆపాను. ఇంకా నిన్ను బెంగళూరు తీసుకువెళ్ళి నన్ను ఎక్కడ చంపాడో చూపిద్దామనుకున్నాను. ఈలోపు న్యూస్ పేపర్ వాళ్ళకి తెలిసిపోయింది. అప్పుడు స్వాతి, నువ్వే వాడికి శిక్ష పడేలా చేయాలి అని చెప్పి మాయమైపోయింది. ఈలోపు మా పేరెంట్స్, స్వాతి వాళ్ళ పేరెంట్స్ నా రూమ్కి వచ్చారు. అప్పుడు వాళ్ళు, మనం వాడికి ఎలా అయినా శిక్ష పడేలా చేయాలి అని అన్నారు. అప్పుడు మేము
పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాము. అప్పుడు పోలీసులు మా బాస్ని పట్టుకుని వాడికి శిక్ష పడేలా చేశారు. ఆ రోజు సాయంత్రం మేము డిన్నర్ చేసి పడుకున్నాం. నేను నా రూమ్లో ఒంటరిగా పడుకున్నాను. అప్పుడు రాత్రి 8 అయింది. సడన్గా స్వాతి నా ముందు ప్రత్యక్షమయ్యి వాడికి శిక్ష పడేలా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా కోసం నువ్వేమైనా చేస్తావు అని నాకు తెలుసు. మా పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకో. మీరందరూ సంతోషంగా ఉండండి. ఇంకెప్పుడు మీకు కనపడను అని చెప్పి మాయమైపోయింది. నాకు కూడా వాడిని అరెస్ట్ చేయించినందుకు చాలా హ్యాపీగా ఉంది. దానివల్ల స్వాతి ఆత్మకు కూడా శాంతి కలిగింది అని అనుకుని హ్యాపీగా పడుకున్నాను. కానీ నైట్ 11కి సడన్గా మెలకు వచ్చింది. మళ్ళీ ఏవో పిచ్చ పిచ్చ కలలు. చాలా రోజుల నుంచి ఇలాంటి కలలు రావటం అలవాటైపోయింది కదా, అందుకే ఇలా అనిపిస్తుందేమో అనుకుని మళ్ళీ పడుకున్నాను. కానీ నిద్ర పట్టడం లేదు. కనురెప్ప వేస్తే మళ్ళీ అదే భయంకరమైన ఆకారం కనిపిస్తుంది. సరే, అలవాటైపోయింది కదా, అందుకే ఇలా అనిపిస్తుందని మళ్ళీ పడుకోవడానికి ప్రయత్నించాను. కానీ మళ్ళీ నిద్ర పట్టడం లేదు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. బెంగళూరు నుండి స్వాతి సాటర్డే నైట్ బయలుదేరింది. ఆ నైట్ 12 తర్వాత అంటే సండే ఎర్లీ మార్నింగ్ తను చంపబడింది. చంపబడిన కొద్దిసేపటి తర్వాత హైదరాబాద్లో మా రూమ్కి ఆత్మలాగా వచ్చింది. అంటే సండే మార్నింగ్ స్వాతి చంపబడితే మరి సండేకి 2 రోజుల ముందు నుండి నా కల్లోకి వస్తున్న ఆ ఆత్మ ఎవరు అని ఆలోచిస్తూ నా బెడ్ మీద నుండి పక్కకు తిరిగి చూశాను. ఈలోపు సడన్గా సో ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.